వెల్కమ్ టు జెస్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. డిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వారి కోసం ప్రతిరోజు క్వశ్చన్స్ రూపంలో దానికి సంబంధించిన కొన్ని అంశాలను, చారిత్రక నేపథ్యం సంబంధించిన అంశాలను తెలియజేస్తూ కరెంట్ అఫైర్స్ అయితే డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి మన ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కాండి. ఫస్ట్ క్వశ్చన్, జాతీయ యువజన దినోత్సవంను ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? నేషనల్ యూత్ డే. ఆప్షన్ ఏ జనవరి 9, ఆప్షన్ బి జనవరి 10, ఆప్షన్ సి జనవరి 11, ఆప్షన్ డి జనవరి 12. ఆన్సర్ ఆప్షన్ డి జనవరి 12. జనవరి 12 స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నేషనల్ యూత్ డేనైతే జరపడం జరుగుతుంది. స్వామి వివేకానంద, చూడండి, స్వామి వివేకానంద ఎక్కడ జన్మించాడు? 1863 జనవరి 12న కలకత్తాలో జన్మించడం జరిగింది. ఈయన అసలు పేరు వచ్చేసి నరేంద్రనాథ్ దత్తా. నరేంద్రనాథ్ దత్తా. చూడండి, ఏ సంవత్సరం నుండి నేషనల్ యూత్ డేను నిర్వహిస్తున్నారు? భారత ప్రభుత్వం 1984లో అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కానీ ఫస్ట్ సారి 1985 జనవరి 12న అయితే నిర్వహించడం జరిగింది. 2003 నేషనల్ యూత్ పాలసీ ప్రకారం అసలు యువకులు అంటే ఏ సంవత్సరాల వయసు మధ్య గలవారంటే 13 నుంచి 35 సంవత్సరాల మధ్య వారిని యువతగా పరిగణించడం జరుగుతుంది. 2026 నేషనల్ యూత్ డే యొక్క థీమ్ ఏంటిదయ్యా అంటే ఇగ్నైట్ ద సెల్ఫ్, ఇంపాక్ట్ ద వరల్డ్. మళ్ళొక్కసారి చూడండి, థీమ్ వచ్చేసి ఇగ్నైట్ ద సెల్ఫ్, ఇంపాక్ట్ ద వరల్డ్ అనేది 2026 యొక్క థీము. క్వశ్చన్, శ్రీలంకలో భారత్ ప్రారంభించిన తాత్కాలిక వంతెన పేరు? ఆప్షన్ ఏ బెయిలీ వంతెన, ఆప్షన్ బి పాంబన్ వంతెన, ఆప్షన్ సి హువాజియాంగ్ కాన్యాన్ వంతెన, ఆప్షన్ డి బోగిబిల్ వంతెన. ఆన్సర్ ఆప్షన్ ఏ బెయిలీ వంతెన. భారత సహకారంతో శ్రీలంకలో నిర్మించిన మొట్టమొదటి వంతెన బెయిలీ వంతెన. ఇది సెంట్రల్ ప్రావిన్స్, ఉవా ప్రావిన్స్ మధ్య రాకపోకలకు అనుసంధాన రహదారి. ఇది 2020లో దిత్వా తుఫాన్ వల్ల ఇది ధ్వంసం జరిగింది. దిత్వా తుఫాన్ 2025 నవంబర్లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి జైశంకర్ శ్రీలంక పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ఈ ధ్వంసమైన రోడ్లు మరియు రైల్వే లైన్ల పునరుద్ధరణ కోసం ఆపరేషన్ చేపట్టాడు. అది ఆపరేషన్ సాగర్ బంధు. ఆపరేషన్ సాగర బంధు ఈ పేరుతోటి 45 కోట్ల ఆర్థిక సహకారం అయితే అందించడం జరిగింది. దానిలో నిర్మించిందే ఈ బెయిలీ వంతెన. చూడండి, శ్రీలంకలో ఉన్నటువంటి భారత హై కమిషనర్ సంతోష్ జాతో కలిసి అక్కడ మంత్రులు అయితే దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఎప్పుడు ఓపెన్ చేశారు? జనవరి 11, 2026. థర్డ్ క్వశ్చన్, సిరియా ఐఎస్ ఉగ్రవాద స్థావరాలపై అమెరికా నిర్వహించిన ఆపరేషన్? ఆప్షన్ ఏ ఆపరేషన్ హ్యాక్ ఐ స్ట్రైక్, ఆప్షన్ బి ఆపరేషన్ అల్లైడ్ ఫోర్స్, ఆప్షన్ సి ఆపరేషన్ నోబుల్ ఈగల్, ఆప్షన్ డి ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆపరేషన్ హ్యాక్ ఐ స్ట్రైక్. ఆపరేషన్ హ్యాక్ ఐ స్ట్రైక్ పేరుతో సిరియా దేశం మీద, సిరియా ఐఎస్ ఉగ్రవాద స్థావరాల మీద అమెరికా అయితే బాంబుల వర్షం కురిపించడం జరిగింది. 10 జాన్ 26 12:30లకు బాంబుల వర్షం అయితే కురిపించడం జరిగింది. ఐఎస్ ఉగ్రవాద స్థావరాలు 70 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఐఎస్ ఉగ్రవాద ప్రాంతాల మీద అయితే బాంబుల వర్షం కురిపించడం జరిగింది. ఎయిర్ స్ట్రైక్స్ అనేది చేయడం జరిగింది. ఎందుకు ఎయిర్ స్ట్రైక్ చేసిందంటే 2025 డిసెంబర్ 13న ఈ ఐఎస్ ఉగ్రవాదులు ఏం చేశారంటే అమెరికా దళాలపై
అటాక్ చేయడం జరిగింది. అమెరికా దళాల మీద అటాక్ చేయడం ద్వారా వీరైతే దానికి ప్రతీకారంగా సిరియా ఐఎస్ ఉగ్ర స్థావరాలపై అయితే ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఫోర్త్ క్వశ్చన్, 2026 జనవరి 11న సోమనాథ్ వీరులకు నివాళిగా ప్రధానమంత్రి మోదీ గుజరాత్ లో ఏ పేరుతో యాత్ర ప్రారంభించారు? ఆప్షన్ ఏ శౌర్య యాత్ర, ఆప్షన్ బి వీర జవాన్ యాత్ర, ఆప్షన్ సి తిరంగా యాత్ర, ఆప్షన్ డి సూర్య యాత్ర. ఆన్సర్ ఆప్షన్ ఏ శౌర్య యాత్ర. సోమనాథ్ ఆలయ రక్షణలో అసూలు బాసిన వీరులకు నివాళిగా ప్రధానమంత్రి 11/1/2026 అయితే యాత్రను ప్రారంభించారు. ఎక్కడి నుండి ప్రారంభించారంటే శంక్ సర్కిల్ నుండి వీర్ హమర్జీ గోహిల్ సర్కిల్ వరకు అయితే ఇది యాత్ర అయితే చేపట్టడం జరిగింది. ఇది 1 కిలోమీటర్ దూరం అయితే చేయడం జరిగింది. ఇందులో విశిష్టత ఏంటిదంటే 108 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, 108 గుర్రాలతో యాత్రను అయితే చేయడం జరిగింది. ఇది అసలు ఈ సోమనాథ దేవాలయం ఎక్కడుందంటే గుజరాత్ లోని ఏ జిల్లా అని అడగొచ్చు. గిర్ సోమనాథ్ జిల్లాలోనైతే కలదు. సోమనాథ్ అయితే 1000 ఏండ్ల చరిత్ర విజయానికి ప్రతీక. చూడండి, ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ప్రధానమంత్రి ఏ రోజు ప్రారంభించారంటే 11/1/2026. ఆ యాత్ర పేరు ఏంటంటే శౌర్య యాత్ర. అది ఎక్కడ ఉంది? గుజరాత్ జిల్లా. ఎన్ని గుర్రాలతో యాత్ర చేసిందంటే 108, 1 కిలోమీటర్ దూరము. ఫిఫ్త్ క్వశ్చన్, 2025కు గాను న్యూ సౌత్ వేల్స్ సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం ఎంపికైన తొలి గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ ప్రొఫెసర్ నళిని జోషి, ఆప్షన్ బి ప్రొఫెసర్ సుజాత రామదొరై, ఆప్షన్ సి ప్రొఫెసర్ నీనా గుప్తా, ఆప్షన్ డి ప్రొఫెసర్ మంగళ నార్లీకర్. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రొఫెసర్ నళిని జోషి. ఈమె గురించి తెలుసుకుంటే, ఈమె భారత సంతతికి చెందిన వ్యక్తి, భారత సంతతికి చెందిన మహిళ. ఈమె గణిత శాస్త్రవేత్త. అవార్డు అందుకున్న మొట్టమొదటి ప్రముఖ గణిత శాస్త్రవేత్త. చూడండి, ఈమె సిడ్నీలో గణిత శాస్త్ర ప్రొఫెసర్ గా నియమితులైన తొలి మహిళా గుర్తింపుగా పొందారు. ఈమె 2016లో ఈమెకు ఇంకో అవార్డు కూడా రావడం జరిగింది. అది ఏంటిదంటే ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అనే అవార్డు కూడా పొందడం జరిగింది. చూడండి, న్యూ సౌత్ వేల్స్ ఈ అవార్డు ఎవరిస్తారంటే ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఈ అవార్డు అయితే ఆమె అందుకోవడం జరిగింది. ఈమె గురించి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, 2025కు న్యూ సౌత్ వేల్స్ సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం ప్రొఫెసర్ నళిని జోషి. ఈమె భారత సంతతికి చెందిన వ్యక్తి. ఈమె ప్రముఖ గణిత శాస్త్రవేత్త, మొట్టమొదటి తొలి గణిత శాస్త్రవేత్త ఈమె. చూడండి, ఇవన్నీ మళ్ళొకసారి మనము ఈ 5 క్వశ్చన్లు చూద్దాం. ఇది ప్రొఫెసర్ నళిని జోషి. ఫోర్త్ క్వశ్చన్, ఇది సోమనాథ్ వీరులకు చేసిన యాత్ర పేరు శౌర్య యాత్ర. నెక్స్ట్ క్వశ్చన్, సిరియా ఐఎస్ ఉగ్రవాద స్థావరం అమెరికా నిర్వహించిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ హ్యాక్ ఐ స్ట్రైక్. సెకండ్ క్వశ్చన్, శ్రీలంకలో భారత్ నిర్మించి ప్రారంభించిన తాత్కాలిక వంతెన పేరు బెయిలీ వంతెన. జాతీయ యువజన దినోత్సవం జనవరి 12. ఈ విధంగా మన ఛానల్లో ప్రతిరోజు డిఎస్సికి సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరైనా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా కరెంట్ అఫైర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.